మహారాష్ట్ర కేంద్ర జల సంఘాల అభ్యంతరాల మేరకు తుమ్మిడిహట్ట నుంచి బ్యారేజ్ను మార్చామని చెప్పి ఈటల తెలియజేసినట్టుగా తెలుస్తోంది. అలాగే తాను ఉన్న సమయంలో 83,000 కోట్ల వరకు ఖర్చు జరిగిందని, ఆ తర్వాత ఎంత ఖర్చు అయిందో తనకు తెలియదంటూ కూడా సమాధానం ఇచ్చారు. అంటే ఎస్టిమేషన్, అలాగే ఆ తర్వాత పెరిగినటువంటి ఖర్చుకు సంబంధించి ఆయన సమాధానం ఇచ్చారు. సుమారు 20 నిమిషాల పాటు ఈటల రాజేందర్ను ప్రశ్నించింది పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం విచారణలో పీసీ ఘోష్ కమిషన్ ఒక కీలక దశకు చేరుకుంది. వాస్తవంగా అంతిమ దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో నివేదిక కూడా సమర్పించాల్సి ఉంది. ఈ దశలో కీలకమైనటువంటి విచారణ స్థాయికి కమిషన్ చేరుకుంది. ప్రస్తుతం అప్పటి మంత్రి పదవుల్లో, ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నటువంటి నేతలను ప్రశ్నించబోతూ ఉన్నారు. అప్పటి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ను ఈరోజు ప్రశ్నించారు. ఆ తర్వాత హరీష్ రావును ప్రశ్నించబోతున్నారు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ను ప్రశ్నించబోతున్నారు. ఈరోజు ఈటల రాజేందర్, ఆయన ప్రస్తుతం బీజేపీలో ఎంపీగా కూడా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన తర్వాత అనేక పరిణామాలు మారినటువంటి పరిస్థితి. అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఆయన పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఆయన ఎలాంటి దీంట్లో ఆయన ఏ మేరకు బాధ్యుడు, ఎట్లాంటి అవకతవకలకు పాల్పడ్డారని దానికి సంబంధించి ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. సుధీర్, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? ఎట్లాంటి ప్రశ్నలు వేశారు? బహిరంగ విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఎదుట ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు బహిరంగ విచారణ చేశారు. అంతకంటే ముందు దాదాపు 20 నిమిషాల పాటు కమిషన్ చైర్మన్ నేరుగా ఈటల రాజేందర్ ని 1-to-1 క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా బహిరంగ విచారణకు వచ్చారు. బహిరంగ విచారణలో 20 నిమిషాల పాటు కూడా విచారించారు. మొదటగా ఏ సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా ఈటల రాజేందర్ పనిచేశారని చెప్పేసి ఆయన్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జూన్ 2, 2014 నుంచి 2018 డిసెంబర్ 18 వరకు కూడా తాను ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశానని చెప్పేసి కమిషన్ ఎదుట ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేడిగడ్డ అన్నారం సుందీళ్ల నిర్మాణానికి సంబంధించి ఎవరి నిర్ణయం మేరకు ఈ బ్యారేజీల నిర్ణయం చేశారు అని చెప్పేసి పీసీ ఘోష్ కమిషన్ ఈటల రాజేందర్ ని ప్రశ్నించింది. దానికి కేబినెట్ నిర్ణయం మేరకే తాము ఈ నిర్మాణాలు చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆ కేబినెట్ నిర్ణయం మేరకే ఈ నిర్మాణాలు జరిగాయని చెప్పేసి కూడా కమిషన్ ఎదుట ఈటల రాజేందర్ చెప్పారు. అయితే ఈ మేడిగడ్డ అన్నారం సుందీళ్ల బ్యారేజీ కంటే ముందు తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మాణం చేయాలని చెప్పేసి భావించారు కదా, ఎందుకు మళ్ళీ ఈ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చారు? దాని మీద ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని చెప్పేసి కమిషన్ ప్రశ్నించగా, సిడబ్ల్యూసీ నిర్ణయం అంటే సెంట్రల్ వాటర్ కమిటీ, అదేవిధంగా మహారాష్ట్ర అభ్యంతరాల మేరకు మాత్రమే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా 152 మీటర్ల నుంచి 148 మీటర్ల వరకు తగ్గించాలని చెప్పేసి కూడా మహారాష్ట్ర సూచించడంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ ప్రతి నిర్ణయం వెనుక కూడా కేబినెట్ ఉంది, కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము ఇక్కడ పాటించాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఈటల రాజేందర్ చెప్తూ వచ్చారు. అంతేకాకుండా కొన్ని అంశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైన అంశాల విషయంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించడం లేదు అని చెప్పేసి విచారణ సందర్భంగా చాలా మంది తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పేసి కమిషన్ ఈటల రాజేందర్ ని ప్రశ్నించగా, దానికి ఆయన సమాధానం ఇస్తూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్ మాత్రమే పూర్తి స్థాయిలో ఆర్థిక పరమైన అంశాలన్నీ కూడా చూసుకుంటుంది, కానీ ఇందులో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి కూడా ఆయన వివరణ ఇస్తూ వచ్చారు. అంటే ఇది ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటే ఇక్కడ కీ రోల్ పోషించింది అని చెప్పేసి ఆయన కమిషన్ ఎదుట పూర్తి వివరాలని చెప్తూ వచ్చారు. అంతేకాకుండా ఈ నిర్మాణానికి సంబంధించి 3 బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరి ఈ విషయానికి సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు అని అంటే, రాజకీయ నాయకులుగా తాము ఏమీ చెప్పలేము. ఇక్కడ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే టెక్నికల్ ఇంజనీర్స్ ఉంటారు, అదేవిధంగా టెక్నికల్ సంబంధించి పూర్తి వ్యవస్థ ఉంటుంది. వారు అభ్యంతరాలు చూసుకోవాలి, లేకపోతే దానికి సంబంధించిన లోపాలు ఏమైనా ఉంటే కూడా వారే దాన్ని సెటరేట్ చేయాలని చెప్పేసి ఈటల రాజేందర్ చెప్తూ వచ్చారు. దాదాపుగా 20 నిమిషాల పాటు కమిషన్ చైర్మన్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా ఈటల రాజేందర్ సమాధానాలు చెప్తూ వచ్చారు. ముఖ్యంగా మేడిగడ్డ అన్నారం సుందీళ్ల బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించి ముందుగా 594 కోట్ల రూపాయలతో వ్యాప్కోస్ అనే సంస్థకు సర్వే చేయాలని చెప్పేసి ఇచ్చారా అని చెప్పేసి అంటే, దానికి కేబినెట్ నిర్ణయం మేరకే తాము
594 కోట్ల రూపాయలను సర్వే కోసం విడుదల చేశామని చెప్పేసి చెప్తూ వచ్చారు. ఈ రకంగా ఈటల రాజేందర్ బహిరంగ విచారణలో దాదాపుగా 20 నుంచి 24 క్వశ్చన్లకు సమాధానాలు చెప్తూ వచ్చారు. కొన్ని వన్ వర్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, మీకు తెలుసా లేదా అని చెప్పేసి ఆయన కమిషన్ ఈటల రాజేందర్ ప్రశ్నించింది. దానికి తన దృష్టిలో ఉంది, ఇది నాకు తెలుసు అని చెప్పేసి కూడా ఆయన సమాధానాలు ఇచ్చారు. కొన్నిటికి వివరంగా సమాధానాలు చెప్తూ వచ్చారు. తన దగ్గర ఉన్న కొన్ని ఎవిడెన్స్ ను కూడా ఈటల రాజేందర్ చూపుతూ వచ్చారు. ఏదైనా కానీ ఇది సమిష్టి నిర్ణయం, కేబినెట్ సమిష్టి నిర్ణయం మేరకు మాత్రమే ఈ నిర్మాణాలు జరిగాయి, ఇందులో ఎవరి ప్రోద్బలము లేదు, దీని వెనుక ఎవరు లేరు అని చెప్తూ ఈటల రాజేందర్ సమాధానాలు చెప్తూ వచ్చారు. 20 నిమిషాల తర్వాత మళ్ళీ ఈటల రాజేందర్ కమిషన్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఈయన చెప్పిన అన్ని జవాబులకు కావచ్చు, ఆయన అడిగిన ప్రశ్నలకు జవాబులకు సరైన సమాధానాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక నివేదిక మీద, ఒక రిపోర్ట్ మీద ఈటల రాజేందర్ సంతకం చేయాల్సి ఉంటుంది. దానికోసం ఈటల రాజేందర్ ప్రస్తుతం ఇంకా కమిషన్ కార్యాలయంలోనే ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాసేపట్లోనే సంతకం పెట్టిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని బయటకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్. రైట్, సుమారు 20 నిమిషాలు అంతర్గత విచారణ, 20 నిమిషాలు బహిరంగ విచారణ జరిగినట్టుగా తెలుస్తోంది.